జై శ్రీరామకృష్ణ. భగవత్ సాక్షాత్కారం పొందగోరి నరేంద్రుడు అతీంద్రియ శక్తులను త్యజించడము. మరో సంఘటన గురించి ప్రస్తావించి ఈ అధ్యాయం ముగిస్తాము. భగవత్ సాక్షాత్కారము నరేంద్రుడి హృదయం ఎంత ఆవేదన చెందిందో ఈ సంఘటన నుండి చక్కగా అవగతమవుతుంది. ఒకరోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి పంచవటి వైపుకు తోడుకొని వెళ్ళి అతడితో సుదీర్ఘకాల తపస్సు ఫలితంగా అనిమాది అష్టసిద్ధులు నాకు లభించాయి, కానీ కట్టుబట్ట ఉందో లేదో అనేక ఎరికే లేని నా వంటి వ్యక్తికి ఆ సిద్ధులను ఉపయోగించే సందర్భము, అవకాశము ఎక్కడుంది? కాబట్టి అమ్మతో చెప్పి ఆ సిద్ధులన్నిటినీ నీకు ఇప్పించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె పనిని నువ్వు ఎంతో చేయవలసి ఉందని ఆమె స్వయంగా నాతో చెప్పింది. ఆ శక్తులన్నీ నీకు దత్తమైతే అవసరమైనప్పుడు ఉపయోగించుకోగలుగుతావు. మరి నువ్వేమంటావు అన్నాడు రామకృష్ణ పరమహంస నరేంద్రునితో అని అడిగాడు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో మొట్టమొదటిసారి చూసిన నాటి నుండి అనంతమైన దివ్యశక్తి ఆయనలో అభివ్యక్తమవుతూ ఉందన్న విషయము నరేంద్రుడికి అనుభవైకవేద్యమే. అందువలన ఆయన ఈ వచనాలను నమ్మకపోవడానికి ఎలాంటి కారణము నరేంద్రుడికి లేదు. కానీ అతడి హృదయంలో గుప్తమై ఉన్న భగవద్భక్తి ఏ వివేచన చేయకుండా ఆ శక్తులను స్వీకరింప సమ్మతించలేదు. నరేంద్రుడు కాసేపు తీవ్రంగా ఆలోచించి, మహాశయ, ఆ శక్తులు భగవత్ సాక్షాత్కారానికి నాకు దోహదం చేస్తాయా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఆ విషయంలో సహాయం చేయలేవు, కానీ భగవత్ సాక్షాత్కారము పొందిన తర్వాత జగజ్జనని పనులు నిర్వర్తిస్తున్నప్పుడు అవి నీకు బాసటగా ఉంటాయి అని చెప్పారు. ఆ మాటలు విని నరేంద్రుడు, అలా అయితే ఆ మహాశయ, వాటి అవసరము నాకు లేదు. ముందు భగవత్ సాక్షాత్కారం పొందనివ్వండి, ఆ తర్వాత వాటిని స్వీకరించాలో వద్దో నిర్ణయించుకుంటాను. ఆ అద్భుత శక్తులను ఇప్పుడే పొందితే నా లక్ష్యాన్ని విస్మరించి స్వార్థపరుడనై వాటిని అనుచితంగా ఉపయోగిస్తే సర్వనాశనమైపోవడం తథ్యం అని వాటిని తిరస్కరించాడు. అనిమాది అష్టసిద్ధులను శ్రీరామకృష్ణులు నిజంగానే నరేంద్రుడికి ప్రసాదించదలుచుకున్నారో లేక అతన్ని పరీక్షించే ఉద్దేశంతో అలా అడిగారో ఇతమిత్తంగా చెప్పడము కష్టము. కానీ నరేంద్రుడు వాటిని నిష్కర్షగా తిరస్కరించడం వల్ల శ్రీరామకృష్ణులు ఎంతో ప్రసన్నులయ్యారని మాత్రము ఖచ్చితంగా చెప్పగలము. జై శ్రీకృష్ణ. జై శ్రీరామకృష్ణ.